అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ చూస్తూ ఉన్నారు రైతులు పడుతున్న వ్యతలు. ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1-3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యారన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు, చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసమే చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా, తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మన మీద మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా, నీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20-30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి, పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెన్లు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది, ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో, కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు 1 బ్యారెన్ ఉన్నోళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెనే లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. 17-18లో మీ అందరికీ తెలుసు, మనిషి చచ్చిపోతే అన్నవాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే, ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు. 5 ఏళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు. ఎందుకు? నోరు తెలిసి రైతులు చచ్చిపోతున్నారు, ఏంది అన్యాయమైన పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వే పోయినసారి మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి మార్కెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు ఎంటర్ అయ్యి రైతులు సపోర్ట్ చేయండి, మార్కెట్ రంగంలో దించండి.
ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం, కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది. ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు, తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది. అదే మాదిరిగా మార్కెట్ని పొగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమని మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మా రైతాంగం అందరినీ కోరుతుందంటే అందరి శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా. మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, రేపు వైవి సుబ్బారెడ్డి గారు 29వ తేదీ వస్తారు. కాబట్టి రైతాంగాన్ని అందరిని మేల్కొల్పుతాం. మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.